నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ హుండీ విరాళదాతలకు కమిషన్ ఛార్జీలు రద్దు చేయండి. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం. వైనతేయుడిపై సుందరరాజస్వామి వైభవం. తిరుచానూరులో అవతార మహోత్సవ పరిసమాప్తం. మోక్ష ప్రదాతగా అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం. అనంతగిరిలో నెలవైన మహిమాన్విత ఆలయం. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు కమిషన్ ఛార్జీలను రద్దు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఆయన వారపు సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చి కానుకలు సమర్పించుకోలేని భక్తుల కోసం ఈ హుండీ సదుపాయం కల్పించామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలలో మెరుగైన సేవలు అందించడానికి వీలుగా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ త్వరితగతిన తమ నివేదికను అందజేయాలని కోరారు. ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ అందిస్తున్న పంచలోహ విగ్రహాల కోసం వస్తున్న వినతులను వెంటనే పరిష్కరించాలన్నారు. తిరుమలలో ప్రతిరోజు సాయంత్రం జరిగే నాద నీరాజనం కార్యక్రమంలో ఏ గ్రేడ్ కళాకారులు మరింత మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు పొందిన కళాకారులను ఆహ్వానించి వారు కోరిన తేదీలలో నాదనీరాజన వేదికపై ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. నాదనీరాజనం కళాకారుల ఎంపిక కమిటీలో ఉత్తర భారతదేశానికి చెందిన ప్రముఖ కళాకారులను నియమించాలన్నారు. టీటీడీ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న శంకర నేత్రాలయ ట్రస్ట్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరులో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కృష్ణా పుష్కరాలలో శ్రీవారి రాగి, వెండి డాలర్లను భక్తులకు తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధం చేయాలన్నారు. మార్కెటింగ్ విభాగంలో నాణ్యత లేని సరుకులను వెనక్కు పంపాలని కోరారు. తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన స్వామివారి అవతారోత్సవాల్లో చివరి రోజైన సోమవారం రాత్రి గరుడోత్సవం జరిగింది. స్వర్ణ శోభితంగా అలంకార భూషితులైన సుందరరాజస్వామి వారిని వైనతేయుడిపై వేంచేపు చేసి ఆలయ 4 మాడ వీధుల్లో మేళతాళాల ప్రయుక్తంగా ఊరేగించారు. అడుగడుగున భక్తులు స్వామివారికి మంగళహారతులిచ్చారు. ఇక అంతకుముందు సుందరరాజస్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపారు. ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన ఈ వేడుకను భక్తులు కనురారగాంచి పులకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తన టీటీడీ సేవ ఆన్లైన్.com ను నవీకరించింది. దీనిపై భక్తుల స్పందనను కోరుతోంది. భక్తుల స్పందన ఆధారంగా మరింత మెరుగుపరిచి జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి నెక్స్ట్ జెన్ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్లైన్ వేదికగా సులభతరంగా సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను, అద్దె గదులను ఆన్లైన్లో 90 రోజులకు ముందుగానే నమోదు చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ సేవల విస్తృతిలో భాగంగా 60 రోజుల వ్యవధిని 90 రోజులకు పెంచారు. ఇక టీటీడీ సేవ ఆన్లైన్.com ద్వారా భక్తులు ఈ హుండీ, ఈ డొనేషన్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానాలను మరింత మెరుగుపరిచి భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. దీనివలన భక్తులు శ్రీవారికి సమర్పించుకోవాల్సిన నగదు కానుకలను ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కేవలం క్షణాల్లోనే మన మొక్కులు చెల్లించుకునే అవకాశం టీటీడీ సేవ ఆన్లైన్.com కల్పిస్తోంది.
ఇక ప్రస్తుతం టీటీడీ సేవ online.com కు సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలైనా భక్తులు నిరభ్యంతరంగా టీటీడీకి తెలియచేయవచ్చు. ఇందుకోసం www.tirumala.org లో హెల్ప్ డెస్క్ లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. లేదా టీటీడీ కాల్ సెంటర్ 0877227777కు కాల్ చేసి తెలియచేయవచ్చు. భక్తులు అందించే అభిప్రాయాలన్నింటినీ వారానికొకసారి విశ్లేషించి వాటి ఆధారంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మార్పులు చేసిన టీటీడీ సేవ online.com ను జూలై నెలాఖరులోగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని టీటీడీ కోరుతోంది. మార్కండేయ మహర్షి తపస్సుకు మెచ్చి అనంత పద్మనాభ స్వామి సాలగ్రామ శిలగా స్వయంభూగా వెలిసిన క్షేత్రం అనంతగిరి. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శించి మనస్ఫూర్తిగా నమస్కరించి పరిపూర్ణమైన భక్తితో ఏదైనా కోరుకుంటే నెరవేరుస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని పుణ్య ప్రదేశం శ్రీ అనంతగిరి క్షేత్రం. ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామివారు సాలగ్రామ శిలగా స్వయంభువుగా భక్తులను కటాక్షిస్తున్న ఆలయం. ఇది యుగాల నాటి సంగతి. మృకండ మహర్షి పుత్రుడు మార్కండేయుడు పరమేశ్వరుని కృపతో చిరంజీవి అయిన తరువాత బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక ఆయనను ఓ కోరిక కోరాడు మార్కండేయుడు. ఈ విశాల విశ్వంలో ప్రశాంతంగా తాను తపోదీక్షలో ఉండటానికి అనువైన ప్రదేశాన్ని చూపించమన్నదే ఆ కోరిక. ఈ భూమండలంలో ఆదిశేషునికి ఉచ్చస్థానమైన అనంతగిరి పర్వత సానువులు తపోదీక్షకు తగిన ప్రదేశమని బ్రహ్మ చెబుతాడు. బ్రహ్మ ఆదేశం ప్రకారం మార్కండేయుడు ఈ అనంతగిరికి వచ్చి తపోదీక్షలో మునిగిపోయాడు. అనంతగిరిలో తపోదీక్షలో ఉన్న మార్కండేయుడికి శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించారు. అది కలియుగ ఆరంభంలో. స్వామి సాక్షాత్కారంతో పులకించిపోయిన మార్కండేయ మహర్షి తాను తపస్సు చేసిన ఆ ప్రదేశంలో శాశ్వతంగా నిలిచిపోమ్మని కోరుకున్నాడు. ప్రసన్నుడైన స్వామి సాలగ్రామ శిలామూర్తిగా అర్చావతార రూపంలో శ్రీ మదనంత పద్మనాభ స్వామిగా ఇక్కడ వెలిశాడు. స్వామికి నిత్యాన్నపాయిని అయిన శ్రీ మహాలక్ష్మి కూడా ఇక్కడే నెలకొని ఉంది. శ్రీ మార్కండేయ మహర్షి ప్రార్థనతో స్వామి ఇక్కడ భవనాశిని పుష్కరిణి కూడా ప్రసాదించాడు. భవనాశిని అంటే మనకు జన్మరాహిత్యాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థం. ఈ జలాలు గంగా నది సమానమైనవని పురాణ వచనం. గంగా నది ఈ భవనాశిని రెండు విష్ణు పాదాల నుంచి పుట్టినవే కదా. స్వామి అనంత పద్మనాభుడు, చతుర్భుజుడు, శంకుచక్రధారి. అనంత పద్మనాభుడనే నామమే స్వామి వైశిష్ట్యాన్ని వెల్లడిస్తోంది. మార్కండేయుడికి ప్రత్యక్షమైన స్వామి ఈయన. మార్కండేయుడు మృత్యువుని జయించినవాడు. స్వామి అనంతుడు అంటే అంతమే లేనివాడు. అంతము లేనివాడు అంటే ఆది కూడా లేనివాడని అర్థం. ఈ స్వామి తత్వం ఆది మధ్యాంతరహితమైన శాశ్వత తత్వం. అదే సత్యస్వరూపం. ఆ ఆది మధ్యాంతరహితుడైన స్వామి నుంచే ఆది మధ్యాంతములున్న ఈ సమస్త సృష్టి వెలువడింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో ప్రసిద్ధ దివ్యదేశమైన తిరుక్కురం గుడికి భగవద్ రామానుజాచార్యుల వారి సంచార రథం చేరుకుంది. భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం 108 దివ్య దేశాల్లో సంచార రథయాత్ర జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి నంబిరాయర్ ఆలయంతో అలరారే ప్రసిద్ధ దివ్యదేశమైన తిరుక్కురం గుడికి రథయాత్ర చేరడంతో అక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగ జరిపారు. ఈ రథయాత్రలో టీటీడీ చిన్నజీయర్ స్వామి అధికారులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవిలను శ్రీనివాసుడిని కొలువుదెచ్చి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో మనోహరంగా కళ్యాణం తంతు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుక్కురం గుడి మాడవీధులు కిక్కిరిసిపోయాయి. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన భక్తజనం తరించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కోదండ రాముడు భక్తజన వల్లభుడు, సకల గుణశీలుడు. ఆ రామయ్య తండ్రికి చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం టీ పుత్తూరులో భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి పుష్ప పల్లకి సేవ కనువిందుగా సాగింది. వర్ణమయ పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన పల్లకిపై కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు, ఆంజనేయ స్వామి, సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను పల్లకిపై ఆసీనులను చేసిన అర్చకులు పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు మంగళ వాయిద్యాల ప్రయుక్తంగా పూల పల్లకీపై ఊరేగుతున్న స్వామికి మంగళ నీరాజనాలు సమర్పించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని శ్రీ వినాయక వెంకటేశ్వర స్వామి ఆలయ పంచమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఆభరణాలు, పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించి కర్పూర హారతలు సమర్పించారు. భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి సామూహికంగా విష్ణు సహస్రనామాలను పారాయణం చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్కు సమీపంలోని పాలెంలో శ్రీ సుందర నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తిరస భరితంగా సాగింది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అర్చక స్వాములు స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేసి మాంగళ్య ధారణ క్రతువును జరిపారు. భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతూ అర్చకులు స్వామి అమ్మవార్ల మాలా పరివర్తనం నిర్వహించారు. భక్తులు స్వామివారి నామస్మరణలు చేస్తూ కళ్యాణాన్ని మనసారా దర్శించారు. లోక శాంతిని కోరుతూ నిర్వహించే హోమాలకు, యాగాలకు విశేష ఫలితం లభిస్తుంది. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ లక్ష్మీ బాలాజీ ఆలయంలో విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారిని అర్చిస్తూ గణపతి హోమం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. ఆ తరువాత అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని అటుకురాళ్లపల్లి గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన అభిషేకం భక్తులకు కనుల పండుగ చేసింది. వివిధ పవిత్ర నదుల నుంచి సేకరించిన జలాలకు అర్చకులు పూజలు నిర్వహించాక మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల ప్రయుక్తంగా జలాభిషేకం జరిపారు. ఆ తరువాత ఆలయంలో వేంచేసిన శ్రీ వినాయక స్వామి నవగ్రహాలు, రాగి వృక్షాలకు పూజలు చేశారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరునికి ఏకరుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అష్టోత్తర శతనామావళి పారాయణం చేస్తుండగా అర్చకులు కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పూల మాలలతో అలంకరించి కర్పూర హారతలిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలోని అంబసత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్లకు ప్రాతకాలమే ప్రత్యేక పూజలు చేశారు. ఆపై పంచామృతాలతో గౌరీ శంకరులకు నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని ప్రసాదించింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చూడచక్కగా సాగుతున్నాయి.
ఇక్కడ కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర గోవిందునికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు రకాల కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు మంటప పూజలు, శ్రీ సుబ్రహ్మణ్య యాగాలు, మంత్రానుష్ఠానాలు, హోమాలను జరిపారు. సుందర గోవిందునికి సుందరంగా అలంకరించి నీరాజనాలు సమర్పించారు. అనంతరం పుణ్య ఫలాలను ప్రసాదించే పవిత్ర గోదావరికి హారతులు సమర్పించారు. కారు మబ్బులు కమ్ముకుని ఆహ్లాదభరితంగా కనువిందు చేసిన గోదారమ్మను దర్శించి భక్తులు ముగ్ధులయ్యారు. నల్గొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ పూజల్లో భాగంగా కంకణ ధారణ, కలశ పూజ, అంకురార్పణ చేశారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో లోక శాంతిని కోరుతూ హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు అర్చకులు పూజలు జరిపారు. భక్తులు సకల దేవతా నిలయమైన గోమాతల్లికి పూజలు జరిపి ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఈ ఆలయంలో నెలవైన శ్రీ పంచాయతన స్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా జరిపారు. మూలమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పన్నీరు, గంధం, విభూది తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత వివిధ రకాల పూలమాలలు, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో స్వామివారిని అలంకరించి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించారు. మహిళలు బొజ్జ గణపయ్య ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేసి విఘ్నాలు తొలగించి స్వామి అని వేడుకున్నారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గునుగుపూర్లోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో స్వామివారి రథయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే జగన్నాథుని రథోత్సవానికి 3 రథాలను సిద్ధం చేస్తున్నారు. రథాలకు రంగులు అద్ది అందంగా తీర్చిదిద్దుతున్నారు. జగన్నాథుడు ఉత్సవాలు జరిగే 9 రోజులు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వాల్మీకి రామాయణం అనే అంశంపై ప్రోత్సాహక పరీక్షలను నిర్వహించారు. గో సంరక్షణ గోశాల పరమేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో 4 దశలుగా జరిపిన ఈ పరీక్షలకు మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. 1265 మంది మహిళలు పరీక్షలకు హాజరయ్యారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. ప్రసన్న వెంకటేశ్వరునికి నిర్వహించిన పవళింపు సేవ సింహపురి వాసుల మనోరథాన్ని ఓలలాడించింది. భక్తి తన్మయత్వంలో భక్తజనులు ముగ్ధులయ్యారు. నెల్లూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన భక్తిరస భరిత ఘట్టమిది. ఆలయ ప్రాంగణంలో వివిధ సుగంధ పరిమళ పుష్పాలతో చూడ చక్కగా ఏర్పాటు చేసిన శయన వేదికపై ధగధగా మెరిసే బంగారు ఆభరణాలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని వేంచెపు చేసి వేద పండితులు వేద పారాయణం, భక్తుల సహస్రనామ స్తోత్రాల ప్రయుక్తంగా పవళింపు సేవను జరిపారు. ముత్తైదువులు సౌభాగ్య ఫలాలను కోరుతూ కుంకుమార్చనతో కన్యకా పరమేశ్వరి దేవిని కొలిచారు. మెదక్ జిల్లా గజ్వేల్లో అమ్మవారి ఆలయ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మకు ప్రత్యేక పూజలు చేసి శోభాయమానంగా అలంకరించి నీరాజనాలు పలికారు. ముత్తైదువులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి అర్చకుల సూచనలతో కుంకుమార్చన జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన్ వేదికపై సోమవారం సాయంత్రం చెన్నైకు చెందిన శ్రీరామ్ పరశురాం భజన్ సంధ్య పేరుతో చేసిన గాత్ర కచేరీ వీణులు విందుగా సాగింది. ఈ సందర్భంగా శ్రీరామ్ పరశురాం ఆలపించిన కీర్తనలను లయబద్ధంగా హృదయంగా సాగాయి.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.